నమః. గుణం నిరంజనం నిత్యమమలం పరం తేజం నిర్వికారం నిర్వికల్పం నిర్విశేషం నిత్యముక్తం మహావాక్యార్థలక్ష్యం మహాబిందూపరిస్థితం మహదహంకారనాశం మహదానందరూపం ఏకమేవం ఏకమనంతం ఏకైకమద్వితీయం ఏకోహం ఏకమాత్మానం స్వచ్ఛప్రకాశమేకైకం తత్వాతీతం జ్ఞానవృద్ధం సర్వావగుణభంజకం సంసారార్ణవదారకం సద్గురుం తం నమామ్యహం. సింహవాహినీం మహాసింహాసనస్యోపరి స్థితాం ఇక్షుకోదండపాశాంకుశపుష్పబాణశోభినీం కరుణామృతరసప్రవాహోచరత్రయీం స్మరామి తుర్యాం మాయాచక్రవాసినీం చ బైందవీం. ఆదౌ వందే గురునాథం శ్రీమన్మహాభైరవాఖ్యం కలౌ సమారంభం గురుం పరశివానందనాథం అత్రనాథం మహాగురుం యోగశాస్త్రప్రవర్తకం శ్రీచతుర్యుగనాథాస్తు వందే లోకాద్యభిగోప్తృం సర్వమంత్రాద్యః ప్రయోక్తృః సర్వవిద్యామహోదధిః సర్వౌఘాశ్చ తత్వసారః సర్వౌఘాశ్చ మూలరూపः అత్రనాథः సదాశివः తదాద్యానందభైరవः సర్వత్ర సర్వసః వందేహమస్మద్గురుపర్యంతः. అనంతశ్రీవిభూషిత శివయతి మహాశాక్తకులాధీశ్వర శాక్తానంద పరమహంస పరమ పూజ్య శ్రీ 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 భైరవానంద మహాస్వామినే నమః. శాక్తం ధర్మం సనాతనం కర్తవ్యం పరిరక్షణం సత్యం తపః ధర్మం తపః కర్తవ్యం తపః వందే ఆచార్యం సనాతనం ధర్మరక్షకం. షోడశీ సత్సంగానికి నమస్కారం. నమస్తే అండి. ఈరోజు ఆషాఢ బహుళ అమావాస్య పుష్యమీ నక్షత్రయుక్త ఆదివారము అయినందువల్ల పుష్యార్క యోగము, అలాగే విశేషంగా వ్యతిపాత యోగము, తిథి వార నక్షత్ర యోగ కరణములు అని 5 పంచాంగములలో యోగములలో ఉన్నటువంటి 24 యోగములలో వ్యతిపాత యోగము అనబడేటువంటిది ఏదైతే ఉందో అది అమావాస్య నాడు, అందులో ఆదివారం నాడు వచ్చినట్టయితే ఎంతో విశేషమైనటువంటి అలభ్య యోగంగా పరిగణిస్తారు. అది పుష్యార్క యోగము, వ్యతిపాత అలభ్య యోగముగా ఈరోజు ఎంతో విశేషమైనటువంటి విశేషతని సంతరించుకున్నటువంటి రోజు. అందుకోసమని ఈ రోజుని ఇంకొకసారి ఉత్సాహంతో పరమేశ్వరుణ్ణి ఇంకొక మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో ఏదైనా ఒక క్రతువు జరుపుకోవడానికి ఎంతో విశేషమైనటువంటి సమయం. దానిలో అంతర్భాగంగా ఈరోజు ఆశ్రమంలో సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత శ్రీరామ పరబ్రహ్మ స్వరూపము ఏదైతే ఉందో ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని హనుమద్ రూపము అయినటువంటి ఒక దీపంగా ఈరోజు స్వామివారిని వారి యొక్క ఆవరణ దేవతా సహితంగా వారిని ఆవరణలోకి రమ్మనమని మన యొక్క ఆశ్రమమునందు ఆశ్రమ వాసులు, ఆశ్రమ మార్గానుయాయులు, గురువు గారి శిష్యులు, శాక్త మార్గానుయాయులు వీరందరికీ కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థములు సమృద్ధిగా కలిగి వారి వారి ఆశ్రమములు అంటే వారు ప్రస్తుతము ఉన్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో, వారి స్టేటస్ ఏదైతే ఉందో అది తద్వారా వారి యందు, వారి కుటుంబముని యందు, వారు ఉన్నటువంటి గ్రామము దేశమునందు కూడా ఏ రకమైనటువంటి దుర్భిక్షము, క్షామము మొదలైనటువంటి ఇబ్బందులు లేకుండా మహావ్యాధులు మళ్ళీ ప్రబలేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కనుక ఇంకొకసారి అందరూ కూడా అందరికీ క్షేమంగా ఉండేలాగా లోకశాంతి కోసం ఈరోజు అన్యోన్య సహాయము చేత స్వామివారిని దీప రూపములో కొలవడం జరిగింది. ఎంతో విశేషమైనటువంటి
పూజా విధానం ఇది. అన్ని దేవతలకి కూడా దీపదాన విధి అనేటువంటి ఒక విధి ఉంది. దానము అంటే ఎవరికి దానము చేయడం కాదు. దానము అనేటువంటిది ఆ దేవత యొక్క స్వరూపాన్ని దీపము యందు ఆవాహన చేసి దీపమునకే ధ్యానామావాహనాది షోడశోపచార పూజలు, మిగిలినటువంటి ఉపచారములు, పరివార అర్చన ఇవన్నీ కూడా దీపానికే చెయ్యడం అనేటువంటి విధానము మనకి ఉంది. అందుకోసమని ఈ విధానంలో దేవత పరబ్రహ్మ స్వరూపంగా ఉంటారు. ఎలాగైతే కేవలము జ్ఞాన కళిక దీపము ఏ రకంగా అజ్ఞానాన్ని తీసివేస్తుందో, అజ్ఞానం అనేటువంటి చీకటిని తీసివేస్తుందో, అటువంటి జ్ఞాన స్వరూపంగా ఆ దేవతని మనం పరబ్రహ్మ స్వరూపంగా చూసేటువంటి విధానము ఈ దీపదాన విధి. అలాగా హనుమద్ దీపదాన విధి అని హనుమద్ మూలమంత్ర సహితంగా హనుమంతుల వారి యొక్క పరివార దేవతలందరూ కలిపి వారిని ఆవాహన చేసి ఈరోజు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చేయడం జరిగింది. వారి యొక్క ప్రసాదము అందరికీ కూడా ఆశీర్వచన రూపంలో అందరూ కూడా ఎవరైతే ఆశ్రమమును మనస్సుయందు ధరించి ఉన్నారో, ఎవరి మనస్సుయందు ఆశ్రమము ధరించి ఉందో వారందరికీ కూడా గురువు గారి యొక్క ఆంజనేయ స్వామి రామరూపీ హనుమద్దీపము అనేటువంటి స్వరూపంతో సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామ పరబ్రహ్మ స్వరూపము హనుమద్దీపములో మనం ఈరోజు చూడడం జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ద్వారా. అందుకోసమని వారి యొక్క ఆశీర్వచనం మన అందరి యందు కూడా ఉంది. ఈ విశేషమైనటువంటి ఈ క్రతువు యందు దేవతలు, పితృదేవతలు, ఋషులు ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి దేవ ఋషి పితృగణములు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతుష్టి చెంది వారి వంశాన్ని, వారి కుటుంబాన్ని నిరంతరము ఆశీర్వదించి ధర్మ మార్గంలో నడిచేలా చెయ్యమనేటువంటి సంకల్పంతో చేశారు. ఇక మనం మన యొక్క షోడశీ సత్సంగానికి సంబంధించినంత వరకు కూడా నడుస్తున్నటువంటి మార్కండేయ పురాణాంతర్గతంగా ఉత్తమ చరిత్ర అనబడేటువంటి శుంభనిశుంభుల యొక్క వృత్తాంతంలో ఉన్నాం. శుంభనిశుంభులు దేవతలు, దిక్పాలకులైనటువంటి ఇంద్రాది దేవతలని వారి వారి పనులని మీరు చేయక్కరలేదు, మేమే చేస్తాము అని వారి పనులలో వారిని మనం ఇంగ్లీష్లో రిడండెంట్ అంటాం. వాళ్ళని రిడండెంట్గా చేసేసారు ఇంద్రాది దేవతలందరూ. ఏం చెయ్యాలో తెలియక చేయడానికి పని లేదు, ఉండడానికి అవకాశం లేదు. ఏం చెయ్యాలో తెలియక మీకు ఏదైనా సరే ఆపద వచ్చినట్టయితే ఒక్కసారి నన్ను స్మృతి అంటే చెప్పింది అర్థం చేసుకుని తిరిగి దాన్ని జ్ఞాపకం చేసుకోవడాన్ని స్మృతి అంటారు. స్మృతులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో మీరు ఈ మాట వినే ఉంటారు చాలామంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే శృతి అంటే కేవలము శబ్ద రూపం ద్వారా మనము విన్నటువంటి దాన్ని శృతి అంటారు. వేదాలని శృతులు అన్నారు. ఎందుకు అంటే అవి ఎవరు చెప్పలేదు, అవి ఎవరి చేత చెప్పబడలేదు, అవి అపౌరుషేయాలు అంటే ఒక వ్యక్తి నుంచి వచ్చినవి కావు. వాటిల్ని మన పూర్వజులు విన్నారు కనుక వాటిల్ని శృతులు అన్నారు. దోస్ విచ్ హ్యావ్ బీన్ హర్డ్. అలాగే విన్నటువంటి శృతిని వాళ్ళు దాన్ని ఆలోచించి దాని గురించినటువంటి దానికి రకరకాలైనటువంటి కామెంటరీలు, వేదాంతపు స్వరూపము ఇవన్నీ కూడా ఉపనిషత్తుల ద్వారా మనకి తిరిగి అందించారు. అందుకని ఉపనిషత్తులని స్మృతులు అంటారు, మెమొరీస్. సో ఏంటా మెమరీ? ఇది వరకు నేను విన్నదాని గురించి ఆలోచించి దాని గురించి తప్పించి తెలుసుకుని ఆ జ్ఞానాన్ని తిరిగి నేను జ్ఞాపకానికి తెచ్చుకున్నాను. అందుకోసం దాన్ని స్మృతి అన్నారు. అలాగే పరమేశ్వరి దేవతలకి వరం ఇచ్చింది మహిషాసుర వధ సమయంలో. మీరు నన్ను ఎప్పుడైతే స్మృతి పథంలోకి తెచ్చుకుంటారో
అప్పుడు తత్క్షణాపద, మీ యొక్క ఆపదలని ఆ క్షణం నేను నివారణ చేయడానికి నేను ఉద్యుక్తురాలనవుతాను, మీకు నేను అలా చెప్తాను. అందుకోసమని ఆ విధంగా పరమేశ్వరిని వీరందరూ కూడా ధ్యానం చేశారు, స్మృతి యందు ధ్యానం చేశారు. మనకి మధుకైటభ వృత్తాంతం చెప్పుకున్నాము మన యొక్క సత్సంగంలో. మధుకైటభుని విష్ణుమూర్తి ఎలాగ సంహరించారు, అలాగే మహిషాసుర వృత్తాంతం చెప్పుకున్నాం. మహిషాసురుడు ఎలా చంపబడ్డాడు దేవి యొక్క చేతులు. మొదటి స్వరూపంలోనూ అవ్యక్తం కనుక పరమేశ్వరి కనిపించలేదు. విష్ణుమూర్తిని ప్రబోధించింది ఆవిడ. నువ్వు లేచి ఆ మధుకైటభుని ఇలా చంపాలి అని విష్ణుమూర్తిని ప్రబోధించింది. ఆ ప్రబోధంతో విష్ణుమూర్తి లేచి మధుకైటభులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి వారిని చంపాడు. రెండవ వృత్తాంతంలోనూ దేవతలందరూ కూడా వారి వారి చైతన్యాలని ఏకీకృతం చేసి ఒక చైతన్యంతో ఒక మౌల్డ్ని తయారు చేశారు. ఏకీకృతమైనటువంటి చైతన్యం తయారు చేశారు. మండుతున్నటువంటి కొండలా ఉందని చెప్పుకున్నాము. జ్వలంతమివ పర్వతం. అలాగా శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని తయారు చేశారు. అంతా కలిపి ఒక స్వరూపం చేసి దుర్గా అనేటువంటి ఒక స్వరూపంగా చెప్పారు. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరము అనేటువంటి 3వ శరీరానికి సంబంధించినటువంటి, మనకి స్థూల శరీరంతో చేసినటువంటిది మహిషాసుర వృత్తాంతంతో శరీరాన్ని, అందులో మహిషాసురుడు దేవతలందరినీ కూడా చితక్కొట్టాడు, వాళ్ళందరినీ కూడా కష్టపెట్టాడు, వాళ్ళందరినీ కూడా బాధించాడు, వాళ్ళందరినీ తరిమేశాడు. మొదటి వృత్తాంతంలో ఎవరూ లేరు. అప్పటికి ఇంకా సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. జగత్ ఏకారణవీకృతే అన్నారు. ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద సముద్రంగా ఉంది. అప్పటికి ఇంకా సృష్టి పూర్తిగా ప్రారంభం కాలేదు. కారణ స్వరూపం, స్థూల స్వరూపం ఏదైతే ఉందో మహిషాసుర వధలోది. సూక్ష్మ స్వరూపము అంటే మన యొక్క ఇమోటివ్ పర్సన్, ఏదైతే ఫిజికల్ పర్సనాలిటీ కాకుండా మన యొక్క థాట్స్ అండ్ ఇమోషన్కి కనుక ఒక స్వరూపం ఇస్తే దాన్ని సూక్ష్మ శరీరం అని చెప్పుకోవచ్చు. ఆ సూక్ష్మ శరీరాలతో వారందరూ కూడా పరమేశ్వరిని ధ్యానం చేశారు. ఎలా ధ్యానం చేశారు? నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృత. మరి వాళ్ళు స్మృతిలోకి కదా తెచ్చుకున్నారు. అందుకోసమని జ్ఞాపకం తెచ్చుకున్న దాన్ని అందరికీ కూడా పరమేశ్వరి నువ్వు ఇలాంటి దానం, ఇలాంటి దానం, ఇలాంటి దానం అని చెప్పి స్తుతి చేయడం ప్రారంభం చేశారు. దేవతల ద్వారా ఇది ప్రత్యేకమైనటువంటి స్తుతి. వాళ్ళు వాళ్ళ యొక్క దేవతల యొక్క మానసిక పథంలో ఫిజికల్గా జరగటం లేదు ఈ పని, జాగ్రత్తగా మనం గుర్తించాం. వారి యొక్క మానసిక పథంలో పరమేశ్వరి యొక్క రకరకాలైనటువంటి వ్యాప్తి ఏదైతే ఉందో, ప్రపంచంలో ఎలా వ్యాపించి ఉందో అలా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపాన్ని కొలుస్తున్నారు. ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ స్తోత్రం చాలా పాపులర్ అయినటువంటిది, అందరూ మనం వింటూ ఉంటాం. దసరాలు చెయ్యి అంటే వెంటనే మనకి ఈ వాట్సాప్ వీడియోలు ప్రారంభమైపోతాయి. అందుకోసమని అయితే ఎలా కొలుస్తున్నారు వీళ్ళు? పరమేశ్వరి మనకి ఈ 3 చరిత్రల ద్వారా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిగా చేసేటువంటిది, చేయింపచేసేటువంటిది, చెయ్యడానికి కావలసినటువంటి జ్ఞానం, ఈ 3 కూడా 3 స్వరూపాలుగా విభాజనమై ఉంది. మనకి మొత్తం దేవీ మహాత్మ్యం అంతా అదే చెప్తోంది. కనిపించకుండా ఉండి మాయాస్వరూపంగా కనిపించేటువంటిది విష్ణువుని ఇలాగ చెయ్యమని చెప్పడానికి ప్రబోధం చేయించేటువంటిది ఏదైతే ఉందో ఇచ్ఛాస్వరూపమైనటువంటి మహాకాళీ శక్తి. పరమేశ్వరికి 10 కాళ్ళు, 10 చేతులు, నల్లటి వర్ణము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అంటే అనంతమైనటువంటి విస్తీర్ణత కలిగి ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉండి కనిపించకుండా అవ్యక్తంగా మన అందరి యందు కూడా జీవితాన్ని నడిపించాలి, జీవితానికి కావలసినటువంటి పనులు చెయ్యాలి అనేటువంటి ఇచ్ఛని కలిగించేటువంటి స్వరూపముగా
మహాకాళి స్వరూపం. అలాగే నేను ఇది చెయ్యాలి అని ఒక ఫిజికల్గా మన యందు శక్తిగా మనల్ని ప్రచోదనము చేసేటువంటి మనకి చెప్పేటువంటి మనలో ఉన్నటువంటి ఒక శక్తిగా మహాలక్ష్మి స్వరూపంగా దుర్గా స్వరూపాన్ని మనం మహిషాసురుని యొక్క వధలో చెప్పుకున్నాం. అలాగే కేవలము ఎలాగైతే బుద్ధి నడిపిస్తుందో చేయించేటువంటి లక్షణం ఏదైతే ఉందో క్రియాశక్తి స్వరూపంగా మహాసరస్వతి స్వరూపంగా మనం 3వ అధ్యాయం చెప్తాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఈ 3 స్వరూపములు కూడా పరమేశ్వరి యొక్క వ్యాప్తి చెందే. అందుకోసమని మనం శ్రీయంత్రము మొదలైనటువంటి బాలాయంత్రము మిగిలినటువంటి ఏ యంత్రం చూసినా సరే బిందువు తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆవరణ త్రికోణం అవుతుంది. త్రికోణములోనూ ఉన్నటువంటి రతిప్రీతి మనోభవ శక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం ఇలాగా వ్యాపించి ఉన్నటువంటి స్వరూపంగా ఉంది. ఈ వ్యాపించి ఉన్నటువంటి స్వరూపాలని 3 స్వరూపాలు, 3 తత్వాలు, 3 దేహాలు ఇలాగా 3గా విభజించబడినటువంటి త్రిధా మాత్రాత్మిక స్థిత 3గా విభజించబడినటువంటి నిన్ను మేము కొలుస్తున్నాను అని బ్రహ్మగారి వరకు ఆయన మహాకాళి ధ్యానంలోనూ మధుకైటభ వధ సమయంలో ఆయన చెప్పారు. అలాగా దేవతలు వారిని బోధించేటువంటి బుద్ధిని అనుసరించి ఇప్పుడు చెప్పేటువంటి దేవతా స్తుతిలో పరమేశ్వరి యొక్క 3 స్వరూపాలకి నమస్కారాలు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? యాదేవి సర్వభూతేషు చేతనేతి అభిధీయతే. పరమేశ్వరి, నువ్వు సర్వభూతముల యందు, భూతము అంటే పుట్టినటువంటిది అని అర్థం సంస్కృతంలో. భూతము అంటే మనం తెలుగులో చెప్పుకునేటువంటి భూతం కాదు. ఆ భూత్ అంటే అది ఉంది, పుట్టింది అంటే అక్కడ ఒక స్వరూపము దాల్చి ఉన్నది. అలాగ పుట్టినటువంటి అలాగ ఉన్నటువంటి స్వరూపాలన్నిటి యందు కూడా నువ్వు ఒక ఫార్మ్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి శక్తిని అనుసరించి ఉంటుంది. ఆ ఫార్మ్ ఏదైతే ఉందో ఆ జీవత్వాన్ని నిలిచేటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఎనర్జీ అంటున్నాం, మనం శక్తి అంటున్నాం. దాన్నే దేవతలందరూ కూడా చేతన అన్నారు. పరమేశ్వరి, సర్వభూతముల యందు నువ్వు చేతనా స్వరూపంగా ఉన్నావు. అలాగ చేతనా స్వరూపంగా ఉన్నటువంటి నీకు ఆ స్వరూపం యొక్క మహాకాళీ స్వరూపానికి నమస్కారం. ఆ చేతనా స్వరూపము యొక్క మహాలక్ష్మి స్వరూపానికి నమస్కారం. ఆ చేతనా స్వరూపానికి ఆ చేతనా స్వరూపం యొక్క మహాసరస్వతి స్వరూపానికి నమస్కారం. అదే ప్రధానమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ చేతన ఇచ్ఛా స్వరూపానికి నమస్కారం, క్రియాస్వరూపానికి నమస్కారం, జ్ఞాన స్వరూపానికి నమస్కారం. ఇలాగ 3 భాగాలుగా విభాజనమైంది. ఈ 3 భాగాలుగా విభాజనమై నువ్వు ఉన్నావు. అవడానికి నువ్వు ఒక్క స్వరూపమే 3 భాగాలుగా ఉన్నాము. 3 భాగాలకి ప్రత్యేకంగా మేము నమస్కారము చేస్తున్నాము అని అటువంటి స్వరూపానికి నమస్కారం. నమస్తస్యై, అటువంటి స్వరూపానికి నమస్కారం, అటువంటి స్వరూపానికి నమస్కారం. నమస్తస్యై నమః, నమస్తస్యై నమః, నమస్తస్యై నమః. ఇలాగా భూతముల యందు ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ తత్వాలు 3 దేవతా స్వరూపాలకి నమస్కారం చెప్తూ ఈ స్తుతి వెళ్తుంది. యాదేవి సర్వభూతేషు విష్ణు మాయేతి శబ్దిత. నువ్వు ప్రపంచంలోనూ అన్ని భూతాల్లోనూ విష్ణుమాయగా చెప్పబడుతున్నావు. యు ఆర్ బీయింగ్ ప్రొనౌన్స్డ్ యాజ్ విష్ణుమాయ. విష్ణుమాయ అంటే ఎవరు? ప్రపంచాన్ని నడిపించాలి అనబడేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని విష్ణుమాయ అంటారు.
దట్ విచ్ రన్స్ దీస్ 3 వరల్డ్స్, ఆల్ ది 7 వరల్డ్స్ ఏదైతే ఉందో దాన్ని విష్ణు మాయ అంటే విష్ణువు యొక్క శక్తి. మాయ అంటే డిసీట్ కాదు మనం అర్థం చేసుకునేది. మాయ అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపానికి మిర్రర్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని మాయ అన్నారు. అంటే ఆ స్వరూపం యొక్క శక్తి ఏదైతే ఉందో, అందులో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మాయగా మనం చెప్తున్నాం. అలాగా విష్ణువుని ప్రపంచాలని నడిపించేటువంటి శక్తి విష్ణువుకి ఎవరిచ్చారో ఆ విష్ణువు యొక్క మాయా స్వరూపానికి నమస్కారము. అటువంటి విష్ణు మాయా స్వరూపము ఇచ్ఛాస్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరికి నమస్కారం. అటువంటి విష్ణుమాయ యొక్క జ్ఞాన స్వరూపానికి నమస్కారం. అటువంటి విష్ణుమాయ యొక్క క్రియాస్వరూపానికి నమస్కారం. నమస్తస్యై నమో నమః, నమస్తస్యై నమో నమః, నమస్తస్యై నమో నమః. ఇందులోనూ రెండు కన్వెన్షన్స్. ఒక కన్వెన్షన్ ఏమిటి అంటే, పూర్వకాలంలో ఒక 200 సంవత్సరాల క్రితం మనకి కామెంటరీలో ఉన్నాయి. ఎలా రాశారు అంటే, యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై నమో నమః, నమస్తస్యై నమో నమః, నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై నమో నమః. యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై నమో నమః. ఇలాగ ఇది వరకు చెప్పారు. మనం నవీనంగా ఉన్నటువంటి కొత్త రోజులు కొత్తవయ్యే కొద్దీ ఏం చేశారు అంటే, వాటిని మ్యాషప్ చేసి నమస్తస్యై 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 నమో నమః అని 3 స్వరూపాలకి ఒకేసారి చెప్పారు. అంతే తప్పించి అవడానికి ఒకే స్వరూపం యొక్క 3 విభాజనములు, 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 పార్ట్స్ని ఇండివిజువల్గా నమస్కారాలు పెట్టుకుంటూ వచ్చారు. అవడానికి ఒక స్వరూపము 3 స్వరూపాలుగా విభాజనమై ఉంది. 3 స్వరూపాలుగా విభాజనమై ఉన్నది కూడా ఒక స్వరూపమే. ఇది ఈ స్తోత్రంలో మనకి తెలుస్తుంది. అలాగా ఇందులో ఉన్నటువంటిది ఏమిటి? మొట్టమొదటి స్వరూపము యాదేవి సర్వభూతేషు చేతనగా ఉంది, విష్ణుమాయగా ఉంది. తర్వాత యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూతముల యందు బుద్ధి రూపంగా ఉంది. జంతువులకి లేదా మనుష్యులు కాకుండా మిగిలినటువంటి జీవాలకి బుద్ధి లేదు అని మనం అనుకుంటాం. కానీ వాటి జీవితం గడపడానికి కావలసినటువంటి బుద్ధి వాటికి ఉంది. మనం రాసుకున్నటువంటి ఆల్ఫబెట్స్ని చదివేటువంటి బుద్ధి వాళ్ళకి లేకపోవచ్చు. కానీ వారి జీవితం గడపడానికి, ఒక పశువు ఉంది, పశువు యొక్క జీవితం గడపడానికి ఇప్పుడు ఆకలి ఇస్తుంది, నేను ఇప్పుడు ఏదో తినాలి, కాబట్టి అక్కడ ఏదో అది గడ్డి పరకలా ఉంది, ఆ గడ్డిని నేను మేస్తాను. ఇటువంటి ప్రచోదనం చేయించేటువంటి బుద్ధి వాళ్ళకుంది. బుద్ధి లేదు అని మనం అనకూడదు. దే హ్యావ్ నాలెడ్జ్ టు లీడ్ దేర్ లైఫ్. వాళ్ళ జీవిత విధానం ఒకలా ఉంది, దాన్ని నడపడానికి వాళ్ళకి కావాల్సిన బుద్ధి. అలాగా యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూతాలలో బుద్ధి రూపంగా నువ్వు ఉన్నావు. అటువంటి ఆ బుద్ధి రూపమై ఉన్నటువంటి నీ యొక్క ఇచ్ఛారూపానికి నమస్కారం, క్రియారూపానికి నమస్కారం, జ్ఞాన రూపానికి నమస్కారం. అటువంటి బుద్ధి రూపముగా ఉన్నటువంటి అన్ని భూతాలలో నువ్వు మహాకాళీ స్వరూపంగా ఉన్నావు. అటువంటి మహాకాళీ స్వరూపానికి నమస్కారం. నువ్వు మహాలక్ష్మి స్వరూపంగా ఉన్నావు. అటువంటి మహాలక్ష్మి స్వరూపానికి నమస్కారం. నువ్వు మహాసరస్వతిగా ఉన్నావు. మహాసరస్వతి స్వరూపానికి నమస్కారం. నమస్తస్యై 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 నమో నమః. అలాగా ఇండివిజువల్లీ అండ్ సెవరల్లీ అంటాం. వ్యష్టి సమిష్టి. అలాగా వ్యక్తిగతంగా ఒక్కొక్క స్వరూపానికి కూడా మనం దేవతా స్వరూపాలైనటువంటి ఇచ్ఛాస్వరూపము, జ్ఞానస్వరూపము, క్రియాస్వరూపము, వాటికి ప్రత్యేకంగా నమస్కారాలు చెప్తున్నాం. కాకుండా మూడిటికి కలిపి ఒకే ఒక్క స్వరూపంగా మనం నమస్కారాలు చెప్తున్నాం. ఇటువంటివి 24 స్వరూపాలుగా 24 రకరకాలైనటువంటి వ్యాప్తిగా ఈ స్తోత్రంలో వస్తాయి. ఏంటవి? బుద్ధి, నిద్ర, క్షుధ. అన్ని భూతాలలోనూ నిద్రాస్వరూపంగా పరమేశ్వరుడు ఉంది. అన్ని భూతాల్లోనూ క్షుధాస్వరూపం అంటే ఆకలి స్వరూపంగా ఉంది.
అంటే నా యొక్క శరీరాన్ని నడపడానికి కావలసినటువంటి ఇంధనం అది ఆకలి. అది శరీరం కోరుతుంది. శరీరం యొక్క లక్షణం అది. ఆ క్షుధా స్వరూపంగా నువ్వు ఉన్నావు. ఛాయా స్వరూపంగా ఉన్నావు. అంటే నాకు తెలిసి నా యొక్క స్వరూపానికి ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్వరూపాలు ఉన్నాయి. ఛాయా స్వరూపంగా ఉన్నావు. ఛాయా స్వరూపానికి ఇంకొక అర్థం కూడా ఏంటి అంటే, నేను నేర్చుకున్నటువంటి జ్ఞానము దాన్ని నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో అది ఛాయగా మారుతుంది. ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఐ నో, వాట్ మై నాలెడ్జ్ ఈజ్. ఈ జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నాను, ఆ సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. ఛాయగా మారింది. అసలైనటువంటి స్వరూపానికి, జ్ఞానానికి ఛాయగా మారింది. అటువంటి ఛాయా స్వరూపానికి నమస్కారం. శక్తి రూపేణ సంస్థిత. శక్తి రూపంగా నువ్వు ఉన్నావు. నాలో ఈ పని చేయడానికి ఇంత శక్తి కావాలి, ఆ పని చేయడానికి అంత శక్తి కావాలి. ఆకాశంలోకి విసిరినటువంటి ఏనుగులు భూమి ఆకర్షణ శక్తి దాటి పైకి వెళ్ళేట భీముడు విసిరినటువంటి ఏనుగులు. అందుకోసమని భీముడికి అంత శక్తి ఉంది అన్నారు. ఆ శక్తి ఏదైతే ఉందో అది పరమేశ్వరు యొక్క స్వరూపం. ఆ శక్తి వారిని నడిపిస్తోంది. వారిని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇప్పిస్తోంది. జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ఇచ్ఛని కలగజేస్తుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియా స్వరూపాలుగా ఆ శక్తి పనిచేస్తుంది. అటువంటి పరమేశ్వరికి నమస్కారం. ఈ స్తుతి ఇది 1, 3, 1 ఈ రేషియోగా చెప్పగలుగుతుంది పరమేశ్వరు. యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. తృష్ణ అంటే ఫస్ట్ అంటే దాహం. వ్యక్తిగా శరీరానికి నీరు అనేటువంటిది కావాలి. లిక్విడ్ అనేటువంటి పదార్థం ఏదైతే ఉందో శరీరంలో 2/3 లిక్విడే కనుక బాడీ ఎప్పుడు కూడా లిక్విడ్ని కోరుతూ ఉంటుంది. అందుకోసమని నీటి యొక్క అవసరం. ఇలా కాకుండా దేన్నైనా తెలుసుకోవాలి అనేటువంటిది కూడా తృష్ణ అవుతుంది. అదే థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ అంటారు. ఇది దీన్ని తెలుసుకోవాలి, ఇది ఏంటో తెలియాలి, ఇది ఎలా చెయ్యాలో తెలియాలి, ఇది ఎందుకు తెలియాలి. ఈ థర్స్ట్ ఏదైతే ఉందో అటువంటి తృష్ణ, తెలుసుకోవాలి అనేటువంటి తృష్ణ ఏదైతే ఉందో అది పరమేశ్వరు యొక్క స్వరూపం. మన యందు మన జీవితాన్ని నడిపించడం కావలసినటువంటి తృష్ణ ఏదైతే ఉందో అది పరమేశ్వరు యొక్క స్వరూపం. అటువంటి పరమేశ్వరికి నమస్కారం. ఇలాగా ఈ స్తుతి నడుస్తోంది. క్షాంతి రూపేణ సంస్థిత, జాతి రూపేణ సంస్థిత. జాతి అనేటువంటిది ఏదైతే ఉందో ఒక గ్రూప్, వ్యక్తులు లేదా జీవులందరూ కూడా ఆటోమేటిక్గా ఒక్కొక్క గ్రూప్లో ఏర్పడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి, కానీ ఒక గ్రూప్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా గ్రూప్ ఏర్పడుతుంది. శరీరంలో ఎన్నో రకాలైనటువంటి సమూహాలు ఉన్నాయి. నాడీ సమూహం, మిగిలినటువంటి సమూహములు, ఆలోచనల యొక్క సమూహములు, మనలో కలిగేటువంటి మనస్సుకి కలిగేటువంటి భావనల యొక్క సమూహములు, ఇవన్నీ కూడా జాతుల కిందకు వస్తాయి, గ్రూప్స్ కిందకు వస్తాయి. అటువంటి జాతి స్వరూపంగా నువ్వు పరమేశ్వరి ఉన్నావు. అసలు మన సైన్స్ ఈ రోజుల్లో చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఒక నేను చూస్తున్నటువంటిది నా బుద్ధి తెలుసుకోవడానికి న్యూరల్ కనెక్టర్స్ అని అంటారు. అంటే చూస్తున్నటువంటి ఆ ఫిజికల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్గా మార్చి గ్రూప్స్గా ఈ న్యూరల్ నెట్వర్క్స్ ఉన్నాయి. అలాగా మన యొక్క సెన్సెస్ పనిచేస్తున్నాయి. చూపు, వినికిడి, నోటి ద్వారా తీసుకున్నటువంటి రుచి, స్పర్శ, శబ్దస్పర్శ రూపరసగంధములు అనబడేటువంటి సెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రకమైనటువంటి గ్రూప్గా ఉండేటువంటి న్యూరల్ నెట్వర్క్స్లో శరీరం నడుస్తుంది. అటువంటి జాతి స్వరూపానికి, అటువంటి గ్రూప్గా ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అటువంటి పరమేశ్వరికి నమస్కారం. లజ్జారూపేణ సంస్థిత. ఒక
సిగ్గు అనేటువంటిది ఒక అలంకారంగా ప్రతి జీవికి కూడా కొంతవరకు కూడా ఒక మోడెస్టీ అంటాం. ఆ మోడెస్టీ అనబడేటువంటిది పరమేశ్వరి యొక్క స్వరూపం. ఆ మోడెస్టీ అనేటువంటిది ప్రతి జీవికి ఉంటుంది. ఆ మోడెస్టీ అనేటువంటిది ఏదైతే ఉందో, లజ్జ అనేటువంటిది ఏదైతే ఉందో, మానవతి అనేటువంటి ఆ మానవు అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి స్వరూపానికి నమస్కారం. దాన్ని పొందడము, దాని గురించి తెలుసుకోవడము, దాన్ని బహిష్కరంగా చెప్పడం, ఈ 3 స్వరూపాలైనటువంటి ఇచ్ఛా జ్ఞాన స్వరూపాలుగా, క్రియాస్వరూపాలుగా నమస్కారం, నమస్కారము, నమస్కారం. ఇలాగా శాంతి రూపేణ సంస్థిత, ఇటువంటి స్వరూపాలుగా ఉన్నటువంటి మన అందరూ కూడా శ్రద్ధారూపేణ సంస్థిత, కాంతి రూపేణ సంస్థిత, లక్ష్మీ రూపేణ సంస్థిత, వృత్తి రూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత. నేను చేసేటువంటి పనులు, నేను చెయ్యాలనుకునేటువంటి పనులు, నా చేత జరిగేటువంటి పనులు ఇచ్ఛాజ్ఞాన క్రియా స్వరూపం. అలాగే కాంతి రూపం, నా యొక్క స్వరూపము, అసలైనటువంటి స్వరూపము, బయటకి కనిపించేటువంటి ఒక స్వరూపం. అలాగే నేను ప్రదర్శించేటువంటి స్వరూపం. ఈ కాంతి ఏదైతే ఉందో ప్రతి జీవి యందు ప్రతి కాంతి స్వరూపంగా పరమేశ్వరి. తద్వారా ఆ జీవి యొక్క ఆభాస, ఐడెంటిటీ ఆఫ్ దట్ పర్టికులర్ లైఫ్ ఫామ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అటువంటి కాంతికి నమస్కారం, అటువంటి కాంతికి నమస్కారం, నమస్కారం. ఇలాగా మనకి స్మృతి రూపేణ సంస్థిత, దయా రూపేణ సంస్థిత, తుష్టి రూపేణ సంస్థిత, సాటిస్ఫాక్షన్, సిచ్యువేషనల్ సాటిస్ఫాక్షన్. ఇప్పటికీ ఆకలి వేసింది, తిన్నాను, ఆ ఆకలి తీరింది, అదొక సాటిస్ఫాక్షన్. నాకు ఇంత కావాలి, అంత వచ్చింది, అదొక సాటిస్ఫాక్షన్. ఇది ఏదైతే ఉందో, ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటి తుష్టి ఏదైతే ఉందో, ఇది శరీరంలోనూ బుద్ధికి జ్ఞానానికి మూడిటికి కూడా తుష్టి అనేటువంటిది అవసరం. అటువంటి తుష్టి రూపంగా ఉన్నటువంటి పరమేశ్వరికి నమస్కారం, నమస్కారం, నమస్కారం. అలాగా భ్రాంతి రూపేణ సంస్థిత, మాతృరూపేణ సంస్థిత, మన ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొత్త ప్రాసెసెస్, కొత్త వస్తువులు, కొత్త ఆలోచనలు ఇవన్నీ వస్తున్నాయి, నిరంతరం పుడుతున్నాయి మనలో. ఎప్పుడైతే ఒక కొత్త స్వరూపము యొక్క పుట్టుకకి కారణమయ్యేమో అది మాతృస్వరూపంగా మారుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ గచ్చతే జాయతే అనేటువంటిది ఒకటి రావడానికి మాతృస్వరూపమే కారకం అవుతుంది. అది వెళ్ళి మళ్ళీ తిరిగి కొత్తది రావడానికి ప్రకృతి యొక్క మారుపేరు ఏదైతే ఉందో అది మాతృస్వరూపంగా మనం అన్నాం. అందుకోసమని మాతృస్వరూపం ఏదైతే ఉందో ప్రపంచంలో జీవుల యందు జీవుల యొక్క మాతృస్వరూపంగా పరమేశ్వరి విరాజిల్లుతోంది. అందుకోసం అటువంటి పరమేశ్వరికి నమస్కారం, నమస్కారం, నమస్కారం. ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఇంద్రియాణం అధిష్టాత్రి, ఇంద్రియముల యొక్క అధిష్టాత్రి అయినటువంటి నువ్వు భూతానాం చాఖిలేషు యా, అన్ని భూతముల యందు యొక్క, అన్ని భూతముల యొక్క ఇంద్రియముల యొక్క అధిష్టాత్రివై ఉన్నావు. భూతేషు సతతం తస్యై, అవి ఉండడానికి ఆ ఐడెంటిటీకి కారణం అయ్యేవు కనుక వ్యాప్యై దేవ్యై నమో నమః. అంటే కొన్ని చోట్ల వ్యాప్తి దేవ్యై నమో నమః. నువ్వు ఇలాగ విస్తరించి ప్రపంచమంతా కూడా అన్ని భూతాలలోనూ నువ్వు ఇలా విస్తరించి ఉన్నావు అని పరమేశ్వరిని మనం నమస్కారం చేస్తున్నాం. చిత్తి రూపేణ యాకృత్స్నమేతద్వ్యాప్య స్థిత జగత్. చితి రూపేణ ఈ స్తోత్రం ప్రారంభం అయింది చేతనేత్యభిధీయతేతో ప్రారంభమైంది. చితి రూపేణ యాకృత్స్నం, చిత్ అనేటువంటిది ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, ఈ చైతన్యం అనేటువంటిది అన్ని భూతములలోనూ నువ్వు సమంగా వ్యాపించి ఉన్నావు. అన్ని భూతములలోనూ, అన్ని లైఫ్ ఫామ్స్లోనూ
ఈ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో యు ఆర్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్స్ట్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఇన్ దిస్ వరల్డ్. అటువంటి నీకు నమస్కారం. ఇది ప్రత్యేకమైనటువంటి దేవతా స్తుతిగా మనం ఈ మార్కండేయ పురాణం మనకి అందించినటువంటి ఎంతో విశేషమైనటువంటి స్తుతి. స్తుతాసురై పూర్వమభీష్ట సంశ్రయ తథాసురేంద్రేణ దినేషు సేవిత కరోతు సాన శుభహేతురీశ్వరి శుభాని భద్రాణి అభిహంతు చాపద. అలాగా ఆ యొక్క దేవతల చేత పరమేశ్వరి స్తుతింపబడి వారి చేత చెయ్యబడినటువంటి స్థుతికి తుష్టి చెందినటువంటిది అయ్యింది. అందుకోసమని ఈరోజు మన యొక్క ఈ షోడశి సత్సంగము యందు మన అందరి చేత కూడా మన అందరి యందు ఇన్ని రకాలైనటువంటి స్వరూపాలలో అందరిలోనూ పరమేశ్వరుడు ఉన్నాడు, లేకపోతే శక్తి అనేటువంటిది, చైతన్యం అనేటువంటిది ఉంది అనేటువంటిది మనం వింటూ ఉన్నాం. కానీ మనలో ఉన్నటువంటి ఆకలి, మనలో ఉన్నటువంటి బుద్ధి, మనలో ఉన్నటువంటి తుష్టి, మనలో ఉన్నటువంటి శాంతి, ఇవి అన్నీ కూడా పరమేశ్వర స్వరూపాలే అని మనం ఇండివిజువల్గా చెప్తూ వీటన్నిటి సమిష్టి స్వరూపమైనటువంటి శక్తిగా చెప్తున్నాం. అది ఈ స్తోత్రానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్. యూనిటీ ఇన్ డైవర్సిటీ, తర్వాత మల్టిట్యూడ్ ఉన్నటువంటిది అని మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. కానీ సరైనటువంటిది ఉన్న ఒకే స్వరూపాన్ని 3 స్వరూపాలుగా విభాజన చేసి ఆ ఒకటి కూడా ఎన్ని రకాలుగా వ్యాపించి ఉన్నాయి మన అందరి భూతాల్లో, ఒక్క మానవుల్లో మాత్రమే కాదు, అన్ని జీవుల్లో, ఆల్ లైఫ్ ఫార్మ్స్. లైఫ్ ఫార్మ్ అంటే దట్ విచ్ ఈజ్ అలైవ్ అని కూడా మనం చెప్పలేం. ఇందులో కొండలు గుట్టలు కూడా వస్తాయి. ఎందుకంటే వాటికి ఒక ఫార్మ్ ఉంది. ఫార్మ్ ఉంది అంటే చైతన్యం. చైతన్యం లేకపోతే ఫార్మ్ ఉండదు. అందుకోసమని ఒక స్వరూపం ఏర్పడింది అంటే దానికి బేస్గా నువ్వు ఉన్నావు. ఆ ఉండి కూడా ఇన్ని రకాలుగా వ్యాపించి ఉన్నావు. అటువంటి పరమేశ్వరికి నమస్కారం అలా చెప్పి మనం దేవతలు పరమేశ్వరిని ఏ రకంగా వారికి సాక్షాత్కరించి తర్వాత ఎలాగ కథ జరిగింది, శివదూతి, కోసిని, ఇటువంటి స్వరూపాలు ఎలా వచ్చాయి, ఈ స్వరూపాలలోంచి శుంభనిశుంభుల వధకి కారణమైనటువంటి చండ, ముండ, రక్తబీజ, ధూమ్రాక్ష మొదలైనటువంటి రాక్షసులు, వీళ్ళని పరమేశ్వరి ఎలాగ సంహరించింది అనేటువంటిది మనం రానున్నటువంటి సత్సంగాల్లో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాబట్టి ఇంకొకసారి పరమేశ్వరి యొక్క నామం తీసుకుని ఈరోజు అందరికీ కూడా కనిపిస్తున్నటువంటి సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామ పరబ్రహ్మ స్వరూప హనుమద్దీపమునకు మనం నమస్కారాలు చేస్తూ ఈరోజు సహనా అవవతు సహ నౌభునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సత్సంగాన్ని మనం సమాప్తి చేసి తిరిగి మళ్ళీ సత్సంగంలో కలుద్దాం. శ్రీమాత్రే నమః.